దీవించి కాపాడుమా నాయన. యేసువా నాయనా రాజా, నీకు వందనాలు, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యము నీది, సమస్తము నీది, మేము నీ భారము. నా ప్రభువా ఆశీర్వదించు నాయన. ప్రభువా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించము నాయనా. మేము లేకపోతే ఏమీ లేదు మా ప్రభువా. సమస్తము నీవే తండ్రి. దేవా నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. నా తండ్రి, నువ్వు మాట్లాడుము నాయన. నేను మాట్లాడకు శక్తి లేదు నాయన. సమస్తము నీకే అప్పగించినాను. మాట్లాడుము నాయన. యేసు క్రీస్తు ప్రభువా నా తండ్రి, ప్రతి విషయము నీవు మాట్లాడు నాయనా. మరి ఇక్కడున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. మీ అందరికీ వందనాలు. చేత ఆశీర్వదింపబడినారు. ఆమేన్. పురుషులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కీర్తన 96:7 వచనం. కీర్తన 96 అధ్యాయము 6-7 వచనాలు. అంతేగా బ్రదర్? 96:7 వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. అదమ్మా 96 చదమ్మా. 96:7 జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. ఆమేన్. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. మహిమ యెహోవాకు చెల్లించడి. డాష్ మహిమ బలములు యెహోవాకు. మహిమ మన సబ్జెక్టు మహిమ. కాబట్టి యెహోవా చెల్లించుడి. యెహోవా బలములు యెహోవాకు చెల్లించుడి. 8వ వచనము. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలోకి రండి. అందుకని 8, 9వ వచనం కూడా. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఆమేన్. యెహోవా నామమునకు ఆయన నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. ఆమేన్. మహిమ ఆయన నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆమేన్. పరిశుద్ధాలంకారములు ధరించుకొని
యెహోవాకు యెహోవా ఆయన ఆవరణం నమస్కారము చేయుడి. చేయుడి. సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన సన్నిధిలో వణకాలి. ఆమేన్. సర్వభోజనులారా ఆయన వణుకుడి సన్నిధిలో. ఆమేన్. ఆమేన్. మరి అట్లానే 102:15 అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు ఆ, భూరాజులందరూ ఇందాక ఏం మహిమకు చెప్పాడు? జనములారా జనముల జనముల కుటుంబములారా జనములారా యెహోవాకు చెల్లించుడి అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? సర్వజనులారా ఆయన సన్నిధిని వణకుడి. వణుకుడి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అన్యజనులు 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 యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకు నామమునకు భూజనులందరూ రాజులందరును మీ మహిమకు నీ భయపడి మహిమకు ఏం చేయాలి? భయపడాలి. భయపడేరు. అదే అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. ఆమేన్. ఆమేన్. మామూలు భయం గడగడగడ వణుకుదురు. ఆమేన్. 12-16 వచ్చినము. 12-16 కీర్తనలు 12వ అధ్యాయం కాదమ్మా. దీంట్లోనేనా? ఓకే. యెహోవా నీవు నిత్యము సింహాసనాసనుడివై నీ స్మరణను తరతరములు ఉండదు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆమేన్. దీని అర్థం ఏమిటి చెప్పండి? ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. సియోను కట్టి ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఒకటి ఆయన ఏమైనా చెప్పగలిగితే సరి, లేకపోతే సియోను కట్టేండుట. సియోను కట్టేడు ఎప్పుడు? క్రొత్త నిబంధన మనకు సియోను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అనుకుంటాము, అప్పుడు కట్టేటువంటిది ఒకవేళ ఉంటే అదేమో అనుకుంటారేమో, కానీ అది వేరు. ఇప్పుడు సియోనేది? యేసు క్రీస్తు ప్రభువు సియోనుని మనలో సియోనుని కట్టి ఉన్నాడు. ఆమేన్. దానిలో ఆయన మహిమతో ప్రత్యక్షమాయెను. మనమందరము సియోను కట్టి ఉన్నాడు. ఆమేన్. మీరు సియోను చేత కట్టబడి ఉన్నారు. కాబట్టి భూరాజులందరూ, ఎందుకో తెలుసా? అప్పుడు అన్యజనులు సియోనును కట్టి ఉన్నాడు. ఎవరు? అన్యజనులు. మనమెవరమి? అన్యజనుల నుంచి వచ్చాం. మనం అన్యజనులము. అన్యజనులైనటువంటి మనము ఇప్పుడు యెహోవా ఏం చేస్తాడు? సియోనుని కట్టుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఒకటి, జనముల కుటుంబములారా యెహోవాను చెల్లించుడి. తర్వాత
అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ ఆయన మహిమయును మహిమకు భయపడవలను. ఎలాగనగా యెహోవా సియోనును కట్టి యెహోవా ఉన్నాడు, సియోనును కట్టి ఉన్నాడు. ఆయన ఆమేన్. తన మహిమతో ప్రత్యక్షమయ్యాడు. సియోను ఎప్పుడు నుంచి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకములో ఆయన వచ్చినప్పటి నుంచి. జన్మించినవాడు. ఆమేన్. సియోనును కట్టి ఉన్నాడు. ఆమేన్. ఆయన తన మహిమతో నింపుతున్నారు, ఆ మహిమతో ప్రత్యక్షమవుతున్నారు. మహిమతో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 104:31 యెహోవా మహిమ నిత్యము ఉండును గాక. ఆమేన్. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనము యెహోవా తన క్రియలను చూసి ఆనందించునుగాక. ఏం చేస్తాడు యెహోవా? తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆనందించుగాక. ఆయన ఆనందముతో సంతోషించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రోమీయులు 9:24 మీలు 9వ అధ్యాయం 24వ వచనం. అన్ని కలిపి ఉన్నాయి. సహించిననేమి 9:20 మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర అదేనా బ్రదర్? 9:24. 9:24 అదే మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలననేమి. 9:24లో అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెను. అప్పుడు అక్కడ వాక్యము కీర్తనలు 102:15 అప్పుడు జనులు అన్యజనులందరూ భూరాజులందరూ ఆయన మహిమకు భయపడతారు. సియోనును కట్టాడు. అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ ఆయన మహిమకు భయపడతారు. ఆమేన్. తర్వాత ఏం చేస్తారు? ఎలాగనగా యెహోవా సియోనును కట్టినాడు. ఆయన తమ మహిమతో ప్రత్యక్షమాయెను. ఆమేన్. ఆమేన్. ఏంటి? అన్య జనులలో నుండి ఆయన పిలిచిన జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనపరచవలెనని ఉన్న నేమి 25. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియులు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టును. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తాడు? అన్యజనులంతా వస్తారు, భూరాజులు కూడా దేవునికి భయపడతారు. మహిమ 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 భయపడతారు. అప్పుడు అన్యజనులను నుండి ఆయన పిలిచిన మహిమ మహిమను కనపరచవలెనని ఆ ప్రకారము
నా నా ప్రజలు ప్రజలు కాని వారిని ప్రజలనియు ఆ, ఎవరు ఎవరి గురించి మనం చెప్తున్నాను మనమే మనల్ని గురించి చెప్తాం. ఆమేన్. ఆంజనులు అన్యజనులు అనేటువంటి వారు ఆ ప్రకారము నా ప్రజలు కాని కానివారు. వారిని. యాక్చువల్గా మనము ఆయన ప్రజలు కాము. కాదు కాదు కానీ ఇప్పుడు ఏం చేశాడు? సియోను ఆయన కట్టాడు. ఆయన పిలిచాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? సియోను కట్టి ఉన్నారు. కట్టాడు. సియోను ఎవరు? అన్యజనులమైన మనలను, కొలీగ్స్ కూడా వెళ్తున్నట్టు అన్యజనులైనటువంటి మనలను సియోను కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమయ్యెను. ఆమేన్. కాబట్టి మనను అన్యజనులైనటువంటి మనలను ఇప్పుడు అన్యజనులలో మనలను పిలిచాడా? పిలిచాడు. తన మహిమైశ్వర్యము కావాలనని అనుకున్నాడు. ఏమి? ఆ ప్రకారము నా ప్రజలు కాని ఎడలా నా ప్రజలను ప్రియురాలు కాని ప్రియురాలనియు పేరు పెట్టాను. ప్రియురాలు దానికి కాని దానికి ప్రియురాలని పేరు పెట్టాను. ప్రియురాలకు పేరు పెట్టుదును. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 102:15 వచనము చదివాం కదా ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. 104:31 చదివాం. 104 యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. చదివాం ఇందాక. ఇప్పుడు చదివారా? ఓహో. ఆమేన్. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తమ క్రియలు ఆమేన్ తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 97:6 వచనం. ఇది కూడా చదవలేదు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనులకును ఆయన మహిమ కనబడుచున్నది. ఆమేన్. అయితే 113:4 వచనం. 113. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. చదవమ్మా. 113:4 వచనం. యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఆమేన్. యెహోవా మహిమ ఆకాశ విశాలము అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమునకు వ్యాపించి ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఈరోజు
పర్వాలేదు. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, ప్రార్థన చేయమ్మా. చేస్తున్నారు అక్కడ. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీ కొందనాలు తండ్రి. ఉదయకాల సంబంధం మీరు మాతో మాట్లాడి మీ మహిమను ఏ రీతిగా ప్రభు తండ్రి నేను బహిరంగంగా ప్రభు తెలియజేస్తున్నారు తెలిసిన బట్టి యెహోవా నామమునకు తగిన మహిమను చెల్లించుడి, ఆయన నైవేద్యం తీసుకుని ఆయన సన్నిధికి రండని సర్వభూచనులరా ఆయన సన్నిధిలో వణుకుడి అని ప్రభు మీరు సెలవిస్తున్నారు తండ్రి. అన్ని జనులందరూ కూడా నీ మహిమకు భయపడాలి నాయన. యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, తన మహిమతో ఆయన ప్రత్యక్షమై ఉన్నాడని ఇశ్రాయేలు జనాంగమే కాదు కానీ అన్య జనాంగంలో నుంచి కూడా నా తల్లి నువ్వు సీయోనును కట్టావు. అన్య జనాంగుల కొరకు యెహోవా మహిమ నిత్యము ఉండును గాక. నీవు ఆయన తన క్రియలను చూచి ఆనందించును గాక అని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు స్తోత్రాలు. అన్ని జనుల నుండి ఆయన పిలిచిన మన ఏడుల తండ్రి తన మహిమైశ్వర్యం కనపరచాలని, నీ ప్రజలు కాని వారిని నీ ప్రజలని, ప్రియురాలు కాని వారిని నీ ప్రియురాలని, కేవలం అన్ని జనుల్లో నీ మహిమైశ్వర్యాన్ని కనపరచడం కొరకు మమ్మల్ని ఏర్పరచుకుని అయ్యా మమ్మల్ని రక్షించి స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా అన్ని జనులందరితో మహోన్నతుడై ఉన్నాడని, ఆయన ఆకాశము తన మహిమను కనపరుచున్నాడని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ మహిమ ఆకాశముందు నిత్యము ఉంటుందని ప్రభా. సర్వలోకము కూడా నీ మహిమను చూస్తుందని, సర్వభూచనులు కూడా నీ ముందు భయపడతారని అయ్యా నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చిన ప్రతి మాట కొరకే మేము కూడా అయ్యా నీ సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాలను మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని మేము ఏ విధంగా స్తుతించాలో, అన్ని జనాంగం నుంచి మమ్మల్ని మీరు ఏ విధంగా అయ్యా నీ ప్రజలు కాని వారిని మమ్మల్ని నీ ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నావు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మమ్మల్ని అందరినీ దీవించమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటూ నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయమని అయ్యా ఇంకా నువ్వు ప్రభు అనేక విధాలుగా నీకు నామాన్ని ఘనపరిచే పాత్రగా మలుచుకోమని ప్రాధాయపడుతున్నాను. అలాగే తండ్రి మరొక దాసుని కూడా మీ ఆత్మతో అభిషేకించి మీ నామ మహిమార్థముగా బిడ్డని మీరు వాడుకుని అయ్యా ఆయన చెప్పుతున్న ప్రతి ఒక్క మాట నీ స్వరాన్ని ప్రభు వినగలిగే చెవులు తండ్రి గ్రహించగలిగే మనసు మా అందరికీ దయచేయమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కానీ నాయనా ప్రభువా యేసుక్రీస్తు ప్రభు, నీవు సీయోను కట్టి ఉన్నావు. అవును, ఇశ్రాయేలు కోసం, అన్య జనుల కోసం. మేం మా గురించి సీయోను కట్టి ఉన్నావు తండ్రి. మేమందరము దానిలో చేరి మేము నిన్ను ఘనపరచేదము. మహిమపరచుదుము గాక, నిన్ను మహిమపరచుదుము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.